ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా క్రైస్తవుల్లో అనుమానాలు తీరలేదు. ప్రవీణ్ పగడాల మృతి విషయాన్ని ప్రభుత్వం నిగ్గు తేల్చాలని తిరుపతి జిల్లా కోటమండలంలో కేవీసీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని వారు కోరారు. వీరికి మద్దతుగా ఎస్సీ వర్గీకరణ కమిటీ ఆధ్వర్యంలో వీరికి మద్దతు తెలిపారు. అనేక మంది క్రైస్తవులపై జరుగుతున్న అక్రమాలు అన్యాయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సర్వోన్నతుడమైన సర్వ సృష్టికర్తమైన సర్వాధికారిమైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీరు నిజమ ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ రోజు వరకు కూడా కాపాడుచున్నందుకు స్తోత్రాలు. ఈ కోట వాకాడు చిత్తమూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతియుతంగా సహజీవనం చేస్తూ కలిసిమెలిసి సంతోషంగా జీవించే గొప్ప ధన్యతనిచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మరి తండ్రి నాయన మరి ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడంగా ఆయన యొక్క మృతికి సంతాపం తెలియజేస్తూ మేము నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకై వందనాలు చెల్లిస్తూ ఈ రీతిగా మేమందరం కూడా నాయన కలిసిమెలిసి స్నేహభావముతో సహృద్భావముతో తండ్రి అన్నదమ్ముల వలె భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి లౌకిక తత్వాన్ని కాపాడుకుంటూ మత తత్వాన్ని విడిచిపెట్టి మానవత్వంలోనికి అందరూ వెళ్ళగలుగుటకు మాకందరికి నీ సహాయము దయచేయమని ఈ యొక్క ర్యాలీని లోపల ఇంతవరకు మీరు నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ పట్టణ ప్రజలను మీరే దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మూలకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతి చెదము, మన సైన్యములకు అధిపతి అయిన ఆ హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి జనము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి జనము ఆకాశం పంపిన దేవుని స్తుతి జనము ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతి జనము జలము పంపి ఆయహోవాను స్తుతి జనము జలమును పంపి ఆయహోవాను స్తుతి జనము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతి జనము హల్లెలూయా స్తుతి మహిమ మూలకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతి జనము నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి హత్య చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని మా గూడూరు కాన్స్టిట్యున్సీ ఉమ్మడి నెల్లూరు జిల్లాల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా ప్రవీణ్ పగడాల చాలా ప్రజాస్వామ్యవాది, అంబేద్కర్వాది, మంచి క్రైస్తవ మత ప్రబోధకుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక రిక్కీ చేసి ఒక దారుణంగా హత్య చేయడం అనేది ఇది అందరికీ అర్థమవుతూ ఉంది. కానీ ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు ఈ మిస్టరీని ఛేదించి నిజంగా ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యంగా బద్ధంగా పాలకులు పాలిస్తున్నారు అనే దానికి నిదర్శనంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది చాలా దారుణం. దీన్ని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండిస్తున్నారు, ఖండించాలి కూడా. అంబేద్కర్ వాదాన్ని ఆయన చాలా బలంగా చెబుతున్నటువంటి వ్యక్తి. 2 తెలుగు రాష్ట్రాల్లో యువతకి ఒక ప్రత్యేక ఒక విభిన్న రీతిలో ఆయన క్రైస్తవ మతాన్ని కూడా ప్రబోధిస్తూ ప్రజాస్వామ్యవాదాన్ని, భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆయన సమతుల్యంగా అందరికి బోధిస్తూ వస్తున్నటువంటి ఒక యువ ప్రజాస్వామ్యవాది ఆయన పట్టణ పెట్టుకున్నారు సంఘ విద్రోహక శక్తులు. నిజంగా వారిని చట్టబద్ధంగా గుర్తించి వారికి సరైన శిక్ష వేసి మరి భవిష్యత్తులో ఎలాంటి దారుణాలు, హత్యలు జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి పాలకులను, అధికారులను కోరుతున్నాం. సామాజికవేత్త, మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి ఈరోజు మమ్మల్ని కూడా ఎంతో కలిసివేసింది. ఇది అనుమానాస్పద మృతిగా మేమందరం కూడా గుర్తిస్తూ ఉన్నాం. కనుక ప్రభుత్వాలు మంచిగా విచారణ చేసి తగు న్యాయం జరిగించాలని కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ గారు ఏదో మత ప్రబోధకుడే కాదు, ఆయన సామాజికంగా కూడా ఎంతో గొప్ప వ్యక్తి, మానవత్వ విలువలు కలిగినటువంటి వ్యక్తి. మనిషిని మనిషిగా ప్రేమించండి, మతపరమైన ప్రేమ వద్దు, కులపరమైన ప్రేమ వద్దు అని తెలియజేసి ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేశాడో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమనే విధంగా ఆయన మరి నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కనబడని దేవుని నువ్వు ఏ రీతిగా ప్రేమించగలవని ఏ రీతిగా మరి సెలవిచ్చాడో దానిని జ్ఞాపకం చేసుకుని దానిలో మనసును ఉంచుకుని ఆయన ప్రేమ తత్వాన్ని సమాజానికి అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు. ఆయన డిబేట్లు జరుపునప్పుడు మరి సత్యాన్వేషణలో భాగంగా అనేక విధాలుగా ఇతర మతాలతో కూడి ఆయన చేస్తూ ఉన్నప్పుడు డిబేటు మరి నొప్పించే మాటలు కలిగినాయని ఒకసారి ముస్లిం సహోదరులకి నొప్పి కలిగిందనే బాధతో ఆయన వెంటనే దిగివచ్చి సామాజిక మాధ్యమాల్లో కానీ అదేవిధంగా టీవీలో కానీ ఆయన క్షమాపణ చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి భావం కలిగినటువంటి వ్యక్తి.
మరి ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి సామాజిక సేవ ఎంతో గొప్పది. అనాథ బిడ్డలను ఆయన తీసుకొని దత్తత తీసుకొని ఆయన తండ్రి లేని వాడుగా పెరిగాడని గుర్తించి అనేక మంది తండ్రి లేని బిడ్డలను హక్కును చేర్చుకుని ఆయన గొప్పగా వారిని గొప్ప చేసి వివాహాలు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేసిన పరిస్థితి. అదేవిధంగా తనకు కలిగినటువంటి మరి ఆ యొక్క వ్యాపారంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఆయన మరి సామాజికంగా అనేక మంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించి ఆయన తీసుకుంటున్న నిర్ణయం ఏందో తెలుసా? భోజన సమయంలో వాచ్మెన్ మొదలుకొని మేనేజర్ వరకు సీఈఓ వరకు అందరూ కలిసి ఒకే పంక్తిని భోజించాలి, ఒకే పంక్తిని కూర్చొని భోజనం చేయాలి, అందరము సమానమే. ఇదే క్రైస్తవ్యం తెలిపింది, సమానత్వాన్ని కోరుకుంది. ఆ దినము అంటరాని వాడని, అదే విధముగా అనేక విధాలుగా మతపరమైన వివక్ష, ఇదిగో గుడిలోకి నువ్వు రాకూడదు, ఫలానా దగ్గరికి నువ్వు రాకూడదు అని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరసించారో ఆ భావజాలాన్ని ఆయన ఉడికిపుచ్చుకుని ఆయన మరి మత స్వేచ్ఛను కోరుకున్నాడు. అదే విధముగా అందరూ సమానమని ఆయన తెలియజేసినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు కోల్పోవడం మనకెంతో బాధాకరం. కాబట్టి ఈరోజు కోటా వాకాడు చిట్టమూరులో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, అదే విధంగా దళిత సహోదరులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉంటున్నాం. కనుక దీనిలో సంఘీభావం తెలుపుటకు దళిత సోదరులు అందరూ కూడా వచ్చారు. సామాజిక సమితి నాయకులు రామకృష్ణ గారు, అదేవిధంగా మాధవ్ గారు, ఇంకా చాలా మంది నాయకులందరూ కూడా కలిసి వచ్చారు. అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మీకు అందరికి కూడా వందనాలు. సామాజికంగా మనం అందరం కూడా కలిసి ఉండాలి. ఈ మత విద్వేషాలు మనకొద్దు. ఈ రోజు రాష్ట్రాన్ని మరి కల్లోలంగా చేయాలని మత విద్వేషకులు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఆ ప్రయత్నాలను గుర్తించి ప్రభుత్వాలు న్యాయం జరిగించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో సస్యశ్యామలంగా మరి మత విద్వేషాలు లేకుండా, అల్లర్లు లేకుండా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మరి అనేక విధాలుగా రాజకీయ కోణాలు అందామా, లేక ఏదో విధమైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనేటువంటి భావన కలుగుతూ ఉంది, భయం కలుగుతుంది. మరి రాష్ట్రాలు పరిపాలకులందరూ కూడా మరి ముఖ్యమంత్రులు గాని, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం గాని, గవర్నర్ గాని అందరూ కూడా దీని విషయంలో తగు విచారణ చేసి న్యాయం జరిగించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారు చాలా ప్రజాస్వామ్యమైన వ్యక్తి. ఆయన నాకు మతం కంటే మానవత్వం గొప్పది అన్న విధానంతో ఆయన ప్రతి డిబేట్లో కూడా అదే మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడినా ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడినా భారత రాజ్యాంగమే ప్రకారమే మేము నడుచుకుంటామన్నాడు. ఇదే తప్పయింది ఆయన. అంటే భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోకూడదు. వీళ్ళు ఎంతసేపు పెట్టినా నరికేయాలా, పుడిసేయాలా, మా మీదనే, మా మతాలే, మా కులాలే ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో దుర్మార్గమైన ఆలోచన చేసి అతన్ని హత్య చేశారు. ఈ హత్య వెనుక చాలా కుట్రలు దాగున్నాయి. వాళ్ళందరినీ కూడా బయటికి తీసి వాళ్ళని శిక్షించే వరకు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళ కోసం ఆందోళనకరమైన విషయాలు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అనుకున్నట్టు ఈవిడో ఒక పురికి ఏదో మాట్లాడితే దానికి కనీసం ఖండన కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళకి ఎంత మానవత్వం ఉందో తెలిసిపోతా ఉంది. ఒరే ఎదవా, ఎలా మాట్లాడతావరా ఈ మాటలు, చంపేసింది మేమే, ఏం చేస్తాం అని అంటే ఏమైనా గాజులు దొడుకుతున్నారు. ఇలా కొరకలకి గాజులు దొడుక్కోలేదు కదా, ఎవరిదోళ్ళకి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కబడ్దాలు ఎదవల్లారా, ఇంకొకసారి కానీ ఇట్లాంటి మాటలు కానీ బయటకు వస్తే ఇంకొక విధంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతదేశ బహుజనులందరూ ఒకే తాటిపైకి వస్తా ఉన్నారు. మీ అంతు చూస్తాం ఇలాంటివి కానీ ఏమన్నా జరిగితే ఎక్కడైనా అని చెప్పి హెచ్చరిస్తూ జై భీమ్, జై భారత్.